దాని వాడు 26,000 చెప్పినాడు ఓనర్ ఏమో. ఇక్కడ చూస్తేనేమో మా షాప్ లో ఫుడ్ తినకుండానే ఈమె ఏమో మా షాప్ లో తినే బాగాలేదని చెప్తాను. తినలే తినకుండానే బాగాలేదని చెప్తాను. ఇది మాకు ఇది టెన్షన్ లో ఉంటే అన్నేమో 140 వెళ్తున్నాడు. ఇది ముందే షిఫ్ట్ రేగు డబ్బాలు నెట్టు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి దీనికి ఒంటి నిండా తగులితే ఏముండవు. ఈగలు కరుచుకున్నట్టే ఇంకా అద్దాలకు చచ్చిపోయినప్పుడు ఈగలు రక్తం కరుచుకుంటారు. అద్దం మూడు సేమ్ అట్లా కరుచుకుంటావు అంతే. ఈగ చచ్చిపోయింది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ మనం కర్నూలుకి వెళ్తా ఉన్నాం. ఈరోజు కర్నూలుకి ఎందుకు వెళ్తా ఉన్నాం ఏంది అన్ని పూర్తిగా వీడియో చూడండి లాస్ట్ వరకు. లాస్ట్లో మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఉంటుంది. సో చరణాగుడు ఎంతసేపటి నుంచి సందాయిస్తా అంటే అర్జునాడు పోవడంలే ఇంకొకరిని పంపించడంలే. ఇట్లాంటి లోఫర్ నా కొడుకుల వల్లే యాక్సిడెంట్ లేదు. యాక్చువల్గా అర్జుడు మెయిన్ లైన్ అది 80 నుంచి 100 స్పీడ్ పోయే లైన్లో వాడు ఎంత నిదానంగా పోతాడు అంత నిదానంగా పోతాడు. ఆయనకి ఏం చెప్పాలి చూడండి. చూడాలని వాళ్ళు పెట్టేటండి హారన్ కొడతానన్నా కూడా అస్సలు రెస్పాన్స్ లేదు. ఈ లైన్ లో మామూలుగా 80 స్పీడ్ లో 100 స్పీడ్ లో పోవాలా. ఆ చూడనాడు 30 స్పీడ్ లో 40 స్పీడ్ లో ఈ లైన్ లో పోతాడు. ఏం చెప్పాలా ఇతను లైసెన్స్ ఎవరు డిస్పెక్ట్ చేసినారు. సో చాలా మెయిన్ రోడ్స్లలో ట్రాఫిక్ ఇలాంటి వాళ్ళ వల్లనే ఎక్కువ ఉంటుంది. అలాగే ఇలాంటి వాళ్ళ వల్లనే యాక్సిడెంట్స్. పెట్రోల్ బంక్ పక్కనే ఉండవు. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే టేస్ట్ చేస్తా ఉన్నాం ఫుడ్. మార్నింగ్ టైం వచ్చారంటే మీకు అస్సలు ఫుడ్ తినాలంటే 1 గంట వెయిట్ చేయాలా. సో 10-10:30 ఆ టైంలో వచ్చారంటే బెల్లి ఉంటుంది. ఓనర్ వచ్చేసి ఇందనే సో ఫైనల్గా టిఫిన్ చేసేసాము. వెనకాల బ్యాక్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంటుంది. సో పైన వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ పైన ఉంది. పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. పల్లె ఉంటుంది. ఎవరైనా టేస్ట్ చేయకుండా ఒకసారి టేస్ట్ చేయండి. అల్టిమేట్గా ఉంటుంది టిఫిన్ అయితే. మా చూసారా డబ్బులు పెట్టుకొని ఇస్తాను. యాడికి డబ్బులు అయ్యి సో అన్నది బండి అన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా. సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎవరికైనా కావాలంటే అన్న నెంబర్ కొడతాను. నంద్యాల దగ్గర ఫ్లైఓవర్ పైన ఫ్లైఓవర్ కిందికి వస్తే టిఫిన్ సెంటర్ బాగుంటుంది. అక్కడ టిఫిన్ చేసాము అందరము. సో అక్కడ నుంచి బయలుదేరి కర్నూలులో స్టోర్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఎస్సీ కాంప్లెక్స్ ఎదురుగానే మన స్టోర్ ఉంటుంది. డిఏఎస్ ఆల్రెడీ కన్వెన్షన్ హాల్ ప్లస్ లాడ్జ్ ఉంటుంది. ఇక్కడ మనం స్టోర్ ఓపెన్ చేస్తా ఉన్నాం. సో ఎగ్జాక్ట్లీ ఐస్ మ్యాజిక్ ఆపోజిట్లో వస్తుంది. సో స్టోర్ అయితే బాగా నీట్గా రెడీ చేసామని అన్నాము. కాకపోతే ఈ రోజు అయితే అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాము రూమ్ ఓనర్కి. సో మేము వచ్చే దారిలోనే రూమ్ ఓనర్ గారు మాకు ఒకసారి కాల్ చేశారు. రూమ్ ఓనర్ ఎవరో కాదు, కిరణ్ సార్ అనమాట. సో కిరణ్ సార్తో మాట్లాడినంతసేపు చాలా విషయాలు మేము నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మేము నేర్చుకుంటా ఉన్నాం. సో సార్ వచ్చి ఆఫీస్ రూమ్లో ఉన్నాను అని చెప్పేసి మాకు కాల్ చేశారు. సో మేము వెంటనే ఆఫీస్ రూమ్కి వెళ్ళాము. అంతవరకు బయట స్టోర్ చూస్తూ ఉన్నాము. సో ఏ విధంగా ప్రమోషన్ చేస్తే ఇలా ఉంటుంది. సో సార్తో మాట్లాడిన తర్వాత మేము అడ్వాన్స్ అయితే సార్కి ఇచ్చాము. సో అడ్వాన్స్ వచ్చేసి 5 lakhs అడిగారు. సో 5 lakhs అయితే మాకు కుదురుకోలేదు. ఎందుకంటే మేము అప్పటికే పులివెందుల బ్రాంచ్ ఓపెన్ చేసాము. సో అన్ని స్టోర్లలో నుంచి క్యాష్ కలెక్ట్ చేసి మాట ఇచ్చాము కదా. కాబట్టి సోమవారం రోజు 1,80,000 వచ్చేసి క్యాష్ ఇచ్చాము. సో 20,000 ఫోన్ పే చేసాము. సార్ చెప్తున్నారు 5 చెప్పారు, జస్ట్ 2 తీసుకొని వచ్చారు, ఏందన్నీ మీరు చెప్పినట్టేనా అని. సో మేము కూడా చెప్పాము సార్ కుదురుకోలేదు సార్ అని చెప్పేసి. సో మేము ఎవరికైతే ఫ్రాంచైజ్ ఇవ్వాలనుకున్నాము సో ఆ పర్సన్ అరేంజ్ చేసుకోలేకపోయాడు. సో అందుకు మేమే అరేంజ్ చేసి ఇచ్చాము. ఎందుకంటే లొకేషన్ ఎలా ఉన్నది, ఆ లొకేషన్ ఆ పాయింట్లో బ్రహ్మాండంగా సేల్ అనేది జరుగుతుంది. సో కిరణ్ సార్తో మాట్లాడినంతసేపు మాకు కొత్త విషయాలను నేర్చుకునేదానికి చాలా 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 అవకాశాలు కనిపించాయి. సో ట్రావెల్ అయ్యేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ట్రావెల్ అవ్వాల్సింది అనిపించింది మాకు. సో సార్ అడిగారు ఫ్రాంచైజీ మాకే ఇవ్వండి, మేమే పెట్టుకుంటాము, ఎలా వాళ్ళు పెట్టుకోవట్లేదు కదా అని. సో చాలా పెద్దలు మనం ఏదైనా ఫ్రాంచైజీలో చాలా మిస్టేక్ జరిగినప్పుడు మనం ఏదన్నా అన్నాం అనుకోండి, సో అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సో అందుకు జాగ్రత్త పడి మనం లేదు సార్ అని చెప్తాము. సో మనకు స్టోర్లో ఏమేమి డిమాలిష్ చేయాలో అవన్నీ అడిగాము. సో అవన్నీ నీట్గా చేయిస్తామని చెప్పేసి అక్కడ ఉండే ఇక్బాల్తో మాట్లాడారు. సో మేము కూడా ఇక్బాల్తో మాట్లాడి మాకు కావాల్సినంతగా డిమాలిష్ చేయండి అని చెప్పాము.
చెప్పిన తర్వాత ఇక్బాల్ గారు అడిగారు లైన్ ఎట్లా లాగుతారు, ఎలక్ట్రీషియన్ ఎలా లాగుతారు అని చెప్పేసి. సో ఎలక్ట్రీషియన్కి కావాల్సిన మ్యాప్ చెప్పాము, ఎలా రావాలి, వైర్స్ ఎలా రావాలని చెప్పేసి. సో మ్యాక్సిమం మనం ఎవరితో అయినా కూడా ఫ్రెండ్లీగానే ఉంటాము. సో రూమ్ ఓనర్స్తో మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. సో దీని రెంట్ వచ్చేసి మేము మీకు లాస్ట్లో ఇన్ఫార్మ్ చేస్తాము. సో రెంట్ ఎంత దీనికి అనేసి. సో దీనికి మనం కొద్దిగా షెడర్స్ మార్చాలి వస్తుంది. ఇతని పేరు ఫైజాన్ వచ్చేసి మాకు నంద్యాలలో చికెన్ ఇస్తూ ఉంటారు. సో చాలాసేపు మాతో కిరణ్ గారు మాట్లాడారు, వాళ్ళ విషయాలు మాకు చెప్పారు. మీరు ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, మీరు నాకంటే చాలా చిన్నపిల్లలు, మీరు ఎదుగుతూ ఉంటే మాకు కూడా చాలా బాగా అనిపిస్తుందని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మాకు చెప్పారు. సో మేము కూడా అన్నీ విన్నాము. సో దాని తర్వాత ఒక ఎగ్ పఫ్ ట్రై చేసామని, పక్కనే కేక్ వాళ్ళ ఉంటే ట్రై చేసాము. దాని తర్వాత షెటర్ రిపేర్ చేసే పర్సన్స్ వచ్చారు. సో మనకు కావాల్సిన విధంగా షెటర్ అనేది మనం చెప్పాము. సో చాలాసేపు బాబాయ్తో నేను మాట్లాడాను. సో మాట్లాడినంతసేపు మళ్ళీ పెన వేస్తూనే ఉన్నాడు ఎక్కడో ఒక చోట. సో అందులోపు మళ్ళీ కిరణ్ సార్ వచ్చారు. జస్ట్ 2 secondsలోనే తెగ్గొట్టారు. కర్నూలులో వీళ్ళ స్టోర్ అమ్ముదామని ఇప్పటికీ 3-4 times తిరిగాము. 4 times తిరిగినా కూడా ఆ స్టోర్ ఎందుకు సేల్ అవ్వట్లేదు. సో ఆ ఓనర్ కూడా అంత ఫ్రెండ్లీగా ఉండకపోవడమో లేదా ఇంకోటో తెలియదు. సో ఫర్దర్ మీరు ఒకసారి స్టోర్ క్లోజ్ అవ్వడానికి స్టోర్లో ఉండే బ్లాక్ షిప్ ఒకటి, స్టోర్ బయట ఉన్న బ్లాక్ షిప్ ఒకటి, ఈ 2 బ్లాక్ షిప్లను నమ్మి ఇతను వైట్ అయిపోయాడు. సో హాయ్ హలో ఎవ్రీవన్. సో రెంట్ అయితే ఇచ్చేసాము. అడ్వాన్స్ ఇచ్చాము 2 లక్షలు. సో ఇంకా 3 లక్షలు ఇవ్వాలి. ఈ నెల 25 వరకు డెడ్ లైన్ ఇచ్చినారు మాకు. అంటే ఎట్లా ఉందంటే మాకు డబ్బులు దొరికాయి అన్నది కాదు, కానీ నాకు ఈ టైంకి ఈఎంఐ ఉన్నట్టుంది. సో 10-25 వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఈ మంత్ లాస్ట్ అని చెప్పాను. ఇన్కమ్ వాళ్ళ బ్యాక్ సైడ్ దేర్ సీసీ ఆ పర్సన్ వచ్చేసి ఓపెనింగ్ కదా. నా పక్కన ఉండే పర్సన్ వచ్చేసి 25 అంటే నెక్స్ట్ మంత్ అన్నాడు. అయిపోయి సర్రని బిబి జామ్ అని లేచిందట్లే, టమాటో సాస్ లేచినట్టు. కోడి లెగ్ పీస్ అన్నా కొద్దిగా టైం తీసుకుంటాడు ఉడకడానికి. అయిపోయి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఉడికిపోయాడు. ఏం తమాషాలు అన్నాడు ఒకటేసారి. రేపు నెల 25 అంటే ఏదనుకుంటున్నాను అన్నాడు. సో అది జరిగిపోయింది, అట్లా కావాలని కాదు, జస్ట్ అట్లా మ్యాజిక్లో జరిగిపోయింది. నెక్స్ట్ మంత్ స్నాక్స్ సిటీ పక్కా ఓపెనింగ్ అవుతుంది కర్నూలులో. సో ఇంతవరకు కర్నూలులో ఎవరెవరు టేస్ట్ చేశారో వాళ్ళందరూ ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఫుడ్. అన్న చూసారా ఎంత కామ్గా పట్టిందంతా. సో నిన్న వీడియోలో మనం అన్నది ఫోటో పెడితే సో చాలా మంది స్క్రీన్ షాట్ తీసి పంపించారంట. సో యాక్చువల్గా ఏంటంటే మాకు పెనాల్టీ అమౌంట్ రావాలి. ఆ పెనాల్టీ అమౌంట్ కోసం వీళ్ళ షాప్ బిగాలు మన దగ్గరే ఉన్నాయి. సో మనం తీసేసుకున్నాం ఆ బిగాలు. ఇప్పుడు ఆ షాప్ని అమ్మి సో మా పెనాల్టీ అమౌంట్ని రికవర్ చేసుకుని మిగతా అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తాం. సో ఇప్పటికీ 3 సార్లు కర్నూలుకి వచ్చాం. దాదాపు 6,000 బొక్క, ఫుడ్ ఖర్చు ఒక 2,000 బొక్క, 8,000 రూపాయలు అయిపోయింది. అది అమ్మడం సంగతి పక్కన పెట్టి ఈ నుంచి ఇంకా పోతానే ఉంది. అది ఎప్పుడు అమ్ముదామో ఎప్పుడైతుందో తెలియలేదు. సో రీఓపెన్ చేసామంటే వాళ్ళన్నా రేపు పొద్దున 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చి నా డబ్బులు దీంట్లోనే నా లెక్క ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ ఏదంటారు అని అబ్బాయి దాన్ని రీఓపెన్ కూడా చేయలేదు. దాదాపు 24 లక్షలు దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే ఫుడ్ అమ్ముడుపోతే మా ప్రాఫిట్ ఉంటుంది, అమ్ముడుపోకపోతే ఫ్రిడ్జ్లలోనే ఉంటుంది. సో బాగా జరుగుతూ ఉండింది. నేనే 2 months టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళకి ప్రాఫిట్ చూపెట్టాను. ప్రాఫిట్ వచ్చిన తర్వాత అబ్బాయి క్లోజ్ చేశారు. అది మాకు కొద్దిగా బాధ. సో అందుకే ఇప్పుడు వాళ్ళ అన్నకు సమాధానం చెప్పే విధంగా, ఆ అబ్బాయికి సమాధానం చెప్పే విధంగా ఇప్పుడు ఈ స్టోర్ని మేము రన్ చేసి చూపెట్టాలని మేము కోరుకున్నాము. ఇంకోటి ఎక్సైటింగ్ విషయం ఏంటంటే ఆ రూమ్ ఓనరే మీరు పెట్టుకుంటారా లేదా ఫ్రాంచైజ్ ఇస్తారా లేదా నాకే ఇచ్చేస్తారా అనే కాన్సెప్ట్ కింద వచ్చారు. సో మన గురించి అంతగా తెలుసుకున్నారు. సో ఇప్పుడు మేమే పెడతాము, మాకు ఇచ్చేసేయండి మా రూమ్లో అన్నారు. సో పెద్దోళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఏదైనా ఒక మాట జార్చినా ఇంకో మాట ఏదైనా అన్నా కూడా అది పెద్ద దూరం వెళ్తుంది. సో అందుకు మేము కూడా కొద్దిగా చూసి వెళ్తా ఉంటాము. సో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది మేము కూడా చూసుకొని మాట్లాడుతూ ఉంటాం, ఇస్తూ ఉంటాం ఫ్రాంచైజ్. సో ఎనీవేస్ నెక్స్ట్ మంత్లో స్నాక్స్ సిటీ చాలా గ్రాండ్గా ఓపెన్ చేస్తాం. సో మాకైతే మ్యాన్ పవర్ కావాలి, 8 members. షిఫ్టింగ్ వైజ్ ఉంటుంది. మార్నింగ్ 8 o'clock వచ్చిన షిఫ్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 o'clock వెళ్ళిపోతుంది. ఆఫ్టర్నూన్ 3 o'clock వచ్చిన షిఫ్ట్ వచ్చేసి నైట్ క్లోజింగ్ వరకు ఉంటుంది. శాలరీ 9,000 to 12,000 మధ్యలో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ వచ్చేసి విజిట్ అవ్వండి. సో జాబ్ ఎవరికైనా కావాలంటే కింద నా నెంబర్కి కాల్ చేయండి.
రూమ్ ఓనర్తో మాట్లాడిన తర్వాత, రూమ్ గురించి చూసిన తర్వాత, షెడర్స్ మాట్లాడిన తర్వాత, డిమాలిష్ గురించి మాట్లాడిన తర్వాత, సో కర్నూలులో రెస్టారెంట్లో ఫుడ్ తిందామని ఆపారు. యాక్చువల్గా ఈ రెస్టారెంట్లో నిహారిక గారు ప్రమోషన్ చేశారు, కుండ బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పేసి. సో లాస్ట్ టైం మేము కూడా ట్రై చేసాము, చాలా బాగుంది. కానీ ఈసారి మటుకు అంత ఫేవరెట్గా లేదు. సో చికెన్ బిర్యానీ అయితే చికెన్ చాలా అంటే హార్డ్గా ఉన్నింది. మటన్ బిర్యానీ, మటన్ కుండ బిర్యానీ అయితే పర్వాలేదు. కానీ ఆ కుండ దాంట్లోనే పెట్టి మళ్ళీ దాంట్లోనే రైస్ వేశారు. అది కూడా మాకు కొద్దిగా డిసప్పాయింట్గా అనిపించింది. ఎందుకంటే కుండ కంటే డస్ట్ ఉంటుంది కదా. సో అది కంప్లీట్ చేసుకొని నంద్యాలలో మన బ్రాంచ్ ఉంటే ఒకసారి విజిట్ చేసాము. నంద్యాల బ్రాంచ్ని విజిట్ చేసుకుని అక్కడ నుంచి బయలుదేరాము. మా అన్న ఎక్కడన్నా సరే అంబులెన్స్ కనబడిందంటే బండి సైడ్ కొట్టేస్తాడు. మొన్ననే ఒక బండి యాక్సిడెంట్ చేసాం, దాని వాడు 26,000 చెప్పినాడు. ఇక్కడ చూస్తేనేమో మా షాప్లో ఫుడ్ తినకుండానే ఈమెమో మా షాప్లో తిని బాగాలేదని చెప్తాను. తినకుండానే బాగాలేదని చెప్పి మాకు ఇది టెన్షన్ లో ఉంటే అన్నేమో 140 వెళ్తున్నాడు. ఇది ముందే షిఫ్ట్ రేగు డబ్బాలు నెట్టు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి దీనికి ఒంటి నిండా. తగులితే ఏముండవు, ఈగలు కరుచుకున్నట్టే. ఇంకా అద్దాలకు చచ్చిపోయినప్పుడు ఈగలు రక్తం కరుచుకుంటారు. అద్దు మూడు సేమ్ అట్లా కరుచుకుంటావు అంతే. ఈగ చచ్చిపోయింది. ఇంత భద్రంగా వెళ్తున్నాడు బండి. ఆ నుంచి రిటర్న్ వచ్చేసి బొమ్మ దగ్గర నేను నా ఫ్రెండ్ దోశలు తిని కార్ అయితే మళ్ళీ రిపేర్ అయిపోయిందా కాలేదా అని చూడడానికి వెళ్ళాము. ఈ బొమ్మ కాదరాబాద్లో ఉంటుంది. కాదరాబాద్లో మసీదు పక్కనే ఉంటుంది. ఆల్మోస్ట్ నేను 2009 నుంచి వీళ్ళ దగ్గర దోశ తింటాను. 2009లో వీళ్ళ దగ్గర 4 రూపీస్ ఉంది దోశ. ఇప్పుడు 15 రూపీస్ చేశారు నార్మల్ది. చాలా పెద్దది. ఒక్క దోశ తిన్నారంటే కడుపు నిండిపోతుంది. సో గుడ్డు దోశ అయితే ఇప్పుడు డబల్ ఎగ్ దోశ 30 ఉంది, ఇప్పుడు 50 చేశారు. సో ఆయిల్ కానీ అన్నీ కానీ కట్టెల పొయ్యి మీద కానీ క్వాంటిటీ వైజ్ కానీ సో చాలా బాగుంటుంది. కొద్దిగా అంబియన్స్ అనేది సరిగ్గా ఉండదు. సో క్లీనింగ్ అది నీట్గా. సో ఫుడ్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది. అక్కడి నుంచి మన వెహికల్ పక్కన పెట్టేసి, మన వెహికల్ కాకుండా వేరే వెహికల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తాము కానీ మా వాడు అన్ని ఫొటోస్ తీసుకొని ఓనర్కి చూపెట్టాడు. సో ఓనర్ వచ్చేసి మీ వెహికల్ టింకరింగ్కి వెళ్ళింది, సో లైట్స్ అవి వేయించడానికి, అది ఇంకా రావడానికి ఇంకో 2 days టైం పడుతుంది అని చెప్పారు. సో అక్కడ కూర్చొని మన జలీల్ మీద చిట్ చాట్ చేసాము. పనుకొని ఉండదు కదా, వాళ్ళే ఓనరు. సో లోపల బండికి ఏమైంది ఇవన్నీ చెక్ చేస్తాము, మా వాన్ బండికి. సో వేగనార్ కూడా మంచి బండే. ఇవన్నీ అయిపోయిన తర్వాత రేపు మా వెహికల్ పూర్తిగా సర్వీసింగ్ అవన్నీ చేసి మా చేతికైతే ఇస్తా అని చెప్పారు. సో థ్యాంక్ యూ గైస్, ఇంతవరకు మా వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.